కల్పితమైన కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం, కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం, పాకిస్తాన్లో కలలు తిరిగి ట్రైన్లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం, గాడ్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు, ఒక్కరిని అనుకోరు గాంధీ మాత్రం. కానీ పాకిస్తాన్ నుంచి మన హైందవ దళాలు ఎన్ని వచ్చాయో తెలుసా, ఎన్ని మునిగాలు వచ్చాయో తెలుసా? ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చెప్పబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాళ్ళు హిందువులే. తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు, ఎవరో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు. పశ్చిమ బెంగాల్లో హిందువుల పూచకోత వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా, ఫేస్బుక్లో, వాట్సాప్లో, టీవీలో తెలుగు ఛానల్ స్వాతంత్రం చూపెట్టారు. అవునా కదా? ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా. ఎందుకంటే బెంగాల్, ఇటు కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తుపోతుంది. మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు అన్న బేట, మన సాంప్రదాయం ప్రధానం, మన ఆచారమే ప్రధానం. మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, సమర్థమైన నాయకుని ఎన్నుకుందాం దయచేసి. ఎందుకంటే మన శక్తి కోసం, మన భూభాగం కోసం. పాపం తండ్రిని కొడుకు నవ్వేశారు, ఎంత దారుణం. వాళ్ళు వక్ఫ్ బోర్డు అంటే తెలియదు, నిజంగా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు. ఏ దేశంలో వక్ఫ్ బోర్డు లేదు అన్న, ఒక భారతదేశంలో అంటే కట్టారు. చట్టాలు చూసుకొని ఎప్పుడు తయారయ్యాయి మన కోసం. ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, తయారు చేసింది. ఎందుకు? మనలో ఐక్యత లేక ఇలా చేసినది. ఇకనైనా దయచేసి భగవద్ బంధువులారా, హిందూ బంధువులారా, ఏకంగండి, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, అందరం ఏకమై ఉద్యమిద్దాం. హిందువులకు ఏమైనా మనందరం బయటకు వద్దాం, ఏమి చేయనక్కర్లేదు. హిందువులు బయటకు వస్తే చాలు. దయచేసి బయటికి వస్తే రాజోటి చూశారు, వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు, మీ అందరూ తెలిసేది. మనము ఏ యాత్ర మీద రాళ్ళు వేయ కూడా నాకు మారండి దయచేసి. శక్తి కోసం, మన భూభాగం కోసం, మన సాంప్రదాయం కోసం, మన పెద్దల కోసం ఎంతో త్యాగబలంతో ఇలా ఉన్నా. ఇకనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను. ఎవరో ప్రార్థన చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు, అవునా కాదా? హిందువులు ఊచకొత వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు, ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు, అవునా కాదా? ఓవైసీ ఏమన్నాడు? పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు, ఇజ్రాయెల్ దాడుల్లో ఇక్కడ. మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఎందుకు చనిపోతున్నారు కదా? మనము ఐక్యంగా ఉన్నంతసేపే మనకు బలం, మనందరం మెజార్టీగా ఉన్నంతసేపే బలం. మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు, బలం ఎక్కడో లేదు బిడ్డ, మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు. అందరం వేగమైతే బలంగా ఉంటాం. తాడు ఎంత గట్టిగా ఉంటుందో అని ఉన్నప్పుడు అలా ఉండాలి. రామనామ జపం చేసుకుంటూ రాముడు హనుమంతుడు మన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు 10 మందిని రెడీ చేయండి. మీరు 10 మందిని దయచేసి, షాపులు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో శక్తి ఉన్నది, అమ్మాయి ఉంటుంది, నీకు పుట్టిన అమ్మాయి ఉంటుంది, మీ చెల్లెలు ఉంటుంది, మీ తోబుట్టు ఉంటుంది, మీ ఇల్లాలు ఉంటుంది, వాళ్ళే శక్తి. వాళ్ళకి నిమ్మకాయలు మంచి పసుపు కుంకుమ పెట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం జదీప్యమానంగా ఉంటుంది. నీ ధర్మానికి హాని చేసేవాడి దగ్గర నువ్వు కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు, నీ షాపు ఉండదు, నీ సంపద ఉండదు, నీ శక్తి కూడా ఉండదు. దయచేసి ఇకైనా అందరం ఏకమైందాం, అనంత భారతాన్ని నిర్మించుకుందాం. సరివేదన భారత్ మాతాకి, సనాతన ధర్మకి, భారత్ మాతాకి, సనాతన ధర్మకి, భారత్ మాతాకి.